కార్మికుల సంక్షేమ బోర్డును నిలుపుదల చేసేందుకు గత ప్రభుత్వం ఇచ్చిన జియో నెంబర్ 1214 రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి గడిచిన 6 సంవత్సరాలుగా ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం తక్షణమే కార్మికుల అకౌంట్లో వేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సంక్షేమ బోర్డు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందని అన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భవన నిర్మాణ కార్మికులందరూ జయప్రదం చేయాలని, సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సంక్షేమ బోర్డును అమలు చేయించుకునేందుకు మన సమస్యలను పరిష్కరించుకునే విధంగా మన ఐక్యతను చాటుకునే విధంగా సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు, బీసీడబ్ల్యూయు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అల్లూరు గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి సత్యనారాయణ, నవలూరి కృష్ణయ్య, యూనియన్ ఉపాధ్యక్షులు ప్రసాద్, రత్నాల రెడ్డి, కొనతాలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నండ్రు రమేష్, షేక్ బాజీ వెల్లంకి, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్, షేక్ జాన్ సైదా, బోదవాడ జమ్మవరం గోకరాజుపల్లి నాయకులు దుర్గారావు, జయరాజ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.